చూడండి, another important topic in IS 106 is anthropometric measurements. Anthropometric measurements. What is the meaning of anthropometric measurements? అంటే బాడీ మెజర్మెంట్స్ ఏ రకంగా ఉండాలి? బాడీ మెజర్మెంట్స్ ఏదన్నా ఫిట్ ఫర్ వర్క్ కి బాడీ మెజర్మెంట్స్ ఏ రకంగా ఉండాలి? ఒబేసిటీ చెక్ చేయడానికి బాడీ మెజర్మెంట్స్ ఏ రకంగా ఉండాలి అన్నది పర్టికులర్ టాపిక్. ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్ ఆర్ నథింగ్ బట్ బాడీ మెజర్మెంట్స్. ఇందులో హెడ్ సర్కమ్స్టెన్స్ ఉంటుంది, మిడిల్ అప్పర్ ఆర్మ్ సర్కమ్స్టెన్స్ ఉంటుంది, సర్కంఫరెన్స్, వెస్ట్ సర్కంఫరెన్స్, హిప్ సర్కంఫరెన్స్, కైఫ్ సర్కంఫరెన్స్. ఓకే, చూడండి, కమింగ్ టు దీస్ ఆర్ ది anthropometric measurements. Anthropometric measurements is nothing but body measurements. బాడీ మెజర్మెంట్స్ ఏ రకంగా ఉండాలి అన్నది చెప్పే టాపిక్ అన్నమాట. ఓకే, ఎవరు ఇంట్లో పెట్టుకోండియా. వాళ్ళు ఇప్పుడు రారు. ఏమండి మ్యూట్ లో ఉండండి మీరు. ఏంటి మ్యూట్ చేస్తున్నా అన్మ్యూట్ అయిపోతున్నాడు అక్కడ. చూడండి, ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్ ఈజ్ నథింగ్ బట్ బాడీ మెజర్మెంట్స్. ఇట్ విల్ కంటైన్ హెడ్ సర్కంఫరెన్స్ అంటే హెడ్ యొక్క చుట్టుకొలత, అండ్ మిడిల్ అప్పర్ ఆర్మ్ సర్కంఫరెన్స్, మిడిల్ అప్పర్ ఆర్మ్ సర్కంఫరెన్స్ దీని యొక్క చుట్టుకొలత ఉంటాయి. తర్వాత వెస్ట్ సర్కంఫరెన్స్ నడు యొక్క చుట్టుకొలత ఉంటుంది. హిప్ సర్కంస్టెన్స్, హిప్ అంటే సీట్ యొక్క సర్కంస్టెన్స్ ఉంటుంది. ప్లస్ కైఫ్ సర్కంస్టెన్స్ అరికాలు యొక్క బాటమ్, అరికాలు యొక్క టాప్ పోర్షన్ ని కైఫ్ సర్కంస్టెన్స్ అని అంటారు. ఎందువల్ల ఈ పర్టికులర్ మెజర్మెంట్స్ తీస్తారంటే ఫిట్ ఫర్ వర్క్ అంటే ఒబేసిటీ పెరగకుండా ఉండడానికి ఏ రకమైన బాడీ మెజర్మెంట్స్ ఉండాలి అనేది చెప్పేదాన్ని ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్ అని అంటారు. సో ఈ 5 పాయింట్స్ ఇంపార్టెంట్: హెడ్ సర్కంస్టెన్స్, మిడిల్ అప్పర్ ఆర్మ్ సర్కంఫరెన్స్, వెస్ట్ సర్కంఫరెన్స్, హిప్ సర్కంఫరెన్స్, కైఫ్ సర్కంఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్ అని అంటారు. ఓకే, కమింగ్ టు చూడండి, స్లోగా చెప్తాను పాయింట్స్. సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం 12-13 ఇచ్చాను, మీరు యాజ్ ఇట్ ఈస్ గా రాసేటట్టు చూడండి. ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్ ఆర్ నన్ ఇన్వేసివ్ క్వాంటిటీస్ మెజర్మెంట్స్ ఆఫ్ ది బాడీ. అంటే బాడీ మెజర్మెంట్స్ యొక్క తదితర బాడీ మెజర్మెంట్స్, ఆ బాడీ యొక్క పరిమాణాన్ని చెక్ చేసే మెజర్మెంట్స్ ని ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్ అని అంటారు. ఇందులో మనకి హెడ్ సర్కంస్టెన్స్ ఉంటుంది, మిడిల్ అప్పర్ ఆర్మ్ సర్కంఫరెన్స్ ఉంటుంది, వెస్ట్ సర్కంఫరెన్స్ ఉంటుంది, హిప్ సర్కంఫరెన్స్ ఉంటుంది, కైఫ్ సర్కంఫరెన్స్ ఉంటుంది. Coming to the second point, according to the Central of Disease Control and Prevention, CDC. CDC అంటే Center of Disease Control and Prevention. Anthropometric provides a valuable measurement of nutritional status in the children and adults. అంటే according to the సెంట్రల్ డిసీజ్ కంట్రోల్ ప్రివెంటేషన్ అన్నది ఆంథ్రోపోమెట్రిక్ అంటే బాడీ మెజర్మెంట్స్ ఏ రకంగా ప్రొవైడ్ చేయాలంటే సమకూర్చాయంటే వాల్యుబుల్ అసెస్మెంట్. అంటే వాల్యుబుల్ అంటే అత్యంత విలువైన అంచనాలు ఉంటాయట ఇందులో. దేనికోసం? పర్టికులర్ న్యూట్రిషనల్ స్టేటస్ అంటే పౌష్టికాహార స్థితి ఎంతవరకు ఉంది, వాటికి సంబంధించిన అంచనాలు ఉంటాయట. దేంట్లో? ఆ పర్టికులర్ చిల్డ్రన్స్ లో కానీ ఆడల్ట్స్ లో కానీ పౌష్టికారమైన స్థితి యొక్క మెజర్మెంట్స్ లెక్కించడానికి ఈ ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్ అనేది వాడతారట. ఇది మన ఫిజికల్ ఎర్గానమిక్స్ లో ఒక పార్ట్. సో కమింగ్ టు ది థర్డ్ పాయింట్, మన టిపికల్లీ దే ఆర్ యూజ్డ్ ఇన్ ది pediatric population to evaluate the general health status, nutritional adequacy, and the growth and development pattern of child. అంటే ఇది
కంపల్సరీగా పీడియాట్రిక్ పాపులేషన్స్ లో ఈ ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్ అన్నది ఇంపార్టెంట్ అట. ఇవి కంపల్సరీగా ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్ ని విశ్లేషణ చేయడం ద్వారా ఆ పర్టికులర్ ఆ బేబీస్ లో ఆ పర్టికులర్ పీడియాట్రిక్ పాపులేషన్ అంటే పిల్లల జనాభాలో ఆరోగ్యమైన స్థితి ఎంతవరకు ఉంది అన్నది ఎవాల్యుయేట్ చేయడానికి న్యూట్రిషనల్ అడిక్వెన్సీ అంటే పౌష్టికాహారమైన ఖచ్చితత్వం ఎంతవరకు ఉందన్నది ఇవాల్యుయేట్ చేయడానికి, వాళ్ళ యొక్క పెరుగుదల ఏ రకంగా ఉంటుంది అన్నది ఇవాల్యుయేట్ చేయడానికి, అండ్ డెవలప్మెంట్ ప్యాటర్న్ ఆఫ్ చైల్డ్ అంటే ఆ చైల్డ్ ఏ రకంగా పెరుగుతాడు అన్నది విశ్లేషణ చేయడానికి ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్ అన్నది ఇంపార్టెంట్ కీ రోల్ పాటిస్తాయి. చూడండి, పుట్టిన పిల్లలు కూడా ఒబేసిటీగా ఉంటే, లావుగా ఉంటే అది కూడా ఫ్యూచర్ లో ప్రాబ్లం ఉంటాయి. ఆ రకంగా అంటే ఎక్కువ బరువుతోటి పిల్లలు పుట్టినా ప్రమాదకరమే, తక్కువ బరువుతోటి పిల్లలు పుట్టినా కూడా ప్రమాదకరమే. కమింగ్ టు ది చూడండి నెక్స్ట్ పాయింట్, గ్రోత్ మెజర్మెంట్స్ అండ్ నార్మల్ గ్రోత్ ప్యాటర్న్స్ ఆర్ ది గోల్డెన్ స్టాండర్డ్స్ బై విచ్ క్లినిషియన్స్ యాక్సెస్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ చైల్డ్. గ్రోత్ మెజర్మెంట్ అంటే పెరుగుదల యొక్క కొలమానాలు మరియు నార్మల్ పెరుగుదల యొక్క పద్ధతులు అనేవి గోల్డెన్ స్టాండర్డ్స్ అంటే అత్యంత గోల్డెన్ ప్రమాణాలతో కలిగి ఉంటాయి. తద్వారా పర్టికులర్ క్లినిషియన్స్, మన క్లినిషియన్స్ అంటే డాక్టర్స్ అంచనా వేస్తారు ఏ రకంగా ఆ పర్టికులర్ యొక్క చైల్డ్ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎంతవరకు ఉందన్నది అంచనా వేయడానికి పర్టికులర్ ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్ అన్నది చాలా ఉపయోగపడుతుంది అని అంటున్నాడు. ఓకే, coming to the next point, in adults body measurement can help to access the health and dietary status in future disease risk. అంటే ఆడల్ట్స్ లో కూడా ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్ అన్నది అతని యొక్క ఆరోగ్య పరిస్థితి అంచనా వేయడానికి, డైటరీ స్టేటస్ అంటే ఆహార సంబంధపరమైన స్థితి ద్వారా అతనికి ఫ్యూచర్ లో ఏ జబ్బు రావచ్చు అన్నది అంచనా వేయడానికి కూడా ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. చూడండి, జనరల్ గా హైట్ కి తగ్గ వెయిట్ ఉండాలి. సపోజ్ 6 feet హైట్ ఉన్నాం అనుకోండి, బరువు 75 kgs 78 kgs ఉండాలి మాక్సిమం. అలా కాకుండా 100 kgs క్రాస్ అయ్యాం అనుకోండి, నాలాగా చాలా ఫ్యూచర్ లో మనకి డిసీజెస్, మన రిస్క్ డిసీజెస్ వచ్చే ఆస్కారం ఉంది. అలాగని థిన్ గా లీన్ గా ఉన్నా కూడా దెర్ మే బి ఛాన్స్ ఆఫ్ ఫ్యూచర్ డిసీజ్ రిస్క్ రావడానికి ఆస్కారం ఉంది. అంటే హైట్ కు తగ్గట్టు వైట్ మెయింటైన్ చేయడం, క్యావిటీస్, హెడ్ సర్కమ్స్టెన్స్, హిప్ సర్కమ్స్టెన్స్, తర్వాత నడు సర్కమ్స్టెన్స్ అన్ని క్లియర్ గా ఉండేటట్టు చేయడం, అదనమాట. కమింగ్ టు ది నెక్స్ట్, ది మెజర్మెంట్స్ కెన్ ఆల్సో be used to determine the body composition in adults to help determine the underlying nutritional status and diagnose obesity. అంటే ఈ ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్ అనేవి ఆ పర్టికులర్ బాడీ యొక్క కూర్పు ఏ రకంగా ఉంది అన్నది కనుగొనడానికి ఆడల్ట్స్ లో, తద్వారా అతని పౌష్టికాహార స్థితి అన్నది విశ్లేషణ చేయడానికి, కనుగొనడానికి, ప్లస్ అతను ఒబేసిటీ అంటే అతను కొవ్వు లావు ఎంతవరకు ఉన్నాడు అన్నది మన డయాగ్నోస్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అని అంటున్నాడు. ఓకే, రైట్. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ద కోర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్ ఆర్ హైట్, వెయిట్, హెడ్ సర్కంఫరెన్స్, బాడీ మాస్ ఇండెక్స్, బాడీ సర్కంఫరెన్స్ టు యాక్సెస్ ది ఎడిపోసిటీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎడిపోసిటీ అంటే కొవ్వు ఎంతవరకు ఉందన్నది అంచనా వేయడం. అంటే ది కోర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆంథ్రోపోమెట్రిక్ ఆర్ హైట్, వెయిట్, హెడ్ సర్కమ్స్టెన్స్, బాడీ మాస్ ఇండెక్స్. బాడీ సర్కమ్స్టెన్స్ అంటే బాడీ యొక్క చుట్టుకొలత, టు యాక్సెస్ ది ఎడిపోసిటీ అంటే కొవ్వు ఎంతవరకు ఉందన్నది అంచనా వేయడానికి. ఏ రకంగా వెస్ట్ దగ్గర, హిప్ దగ్గర, లిమ్స్ దగ్గర, అండ్ స్కిన్ ఫోల్డ్ థిక్నెస్ అంటే చర్మం మడత పెట్టినప్పుడు ఎంత కొవ్వు ఉందన్నది కూడా ఈజీగా కనుగొనబడుతుంది ఈ పర్టికులర్ ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్ ద్వారా. ఓకే, రైట్, అర్థమైంది కదండి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, అకార్డింగ్ టు ది అమెరికన్ అకాడమీ ఆఫ్ మన పిడియాట్రిక్స్, సరే,
అకార్డింగ్ టు ద అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ చైల్డ్ హెల్త్ మన డిజేబిలిటీ ప్రివెంటేషన్, దీన్ని సిహెచ్డిపి అని అంటారు. సిహెచ్డిపి అంటే చిల్డ్రన్ హెల్త్ డిజేబిలిటీ ప్రివెంటేషన్ ప్రోగ్రామ్, హెల్త్ అసెస్మెంట్ గైడ్ లైన్స్, యాక్యురేట్ సీరియల్ anthropometric measurements can help identify underlying medical, nutritional or social problems of child. అంటే ఈ పర్టికులర్ అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిషియన్ చైల్డ్ హెల్త్ డిజేబిలిటీ ప్రివెంటేషన్ అనుగుణంగా అందులో కొన్ని మనకి గైడ్ లైన్స్ మార్గదర్శకాలు ఉన్నాయి. ఆ మార్గదర్శకాలు అనుగుణంగా మనకి ఏ రకమైన అంచనా వేస్తారంటే ఈ ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్ ద్వారా అండర్లయింగ్ అంటే లోపల ఉన్న మెడికల్ ప్లస్ న్యూట్రిషనల్ పౌష్టికాహారము అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ చైల్డ్ ని మనం విశ్లేషించడానికి అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, అబ్నార్మల్ ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్ కెన్ హెల్ప్ ఐడెంటిఫైయింగ్ అండర్లయింగ్ మెడికల్, nutritional or social problem of child. Abnormal anthropometric measurement, especially in the pediatric population, is warrant of future evaluation. అంటే చిల్డ్రన్స్ పిల్లలు ఉంటారు కదా, ఇంత లావ్ అయిపోతుంటారు, పొట్టలు పెరిగిపోతూ ఉంటాయి, అవి అబ్నార్మల్ ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్. అలాగా అతని చైల్డ్ లోనే అలాగ వదిలేసామంటే అతను పెద్దోడయ్యేసరికి చాలా లావ్ అయిపోతాడు, అతనికి చాలా మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అబ్నార్మల్ ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్ కెన్ హెల్ప్ ఐడెంటిఫై అండర్లయింగ్ మెడికల్ అంటే మెడికల్ సంబంధించిన, పౌష్టికార పరిస్థితులు సంబంధించిన సామాజిక ప్రాబ్లమ్స్ ఆ పర్టికులర్ చైల్డ్ లో కనిపెట్టడానికి ఉపయోగపడతాయి అని అంటున్నాడు. అబ్నార్మల్ ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్ ఎస్పెషల్లీ ఇన్ ది పీడియాట్రిక్ పాపులేషన్ వారెంట్ ఆఫ్ ఫ్యూచర్ ఎవాల్యూషన్. ఇలాగ చిల్డ్రన్ అబ్నార్మల్ ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్ ద్వారా డెవలప్ అవుతున్నారు అనుకో, మనకి ఫ్యూచర్ లో ఇండియా అన్నది ఒబేసిటీ కంట్రీ కింద తయారవుతుంది. సో ఇలాంటి ఫ్యూచర్ ఇవాల్యూషన్ కంట్రోల్ చేయడానికి చిల్డ్రన్స్ నుంచే అబ్నార్మల్ ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్ లేకుండా చెయ్యాలి అని అంటున్నాడు. ఓకే, అంటే ఒక్క పాయింట్ మీద ఇన్ని పాయింట్స్ మన డెవలప్ అయ్యాయి. మీరు ఎన్ని రాస్తారు అన్నది మీ విశ్లేషణ బట్టి ఉంటుంది. ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్ కాన్ ఆల్సో యాక్సెస్ ది బాడీ కంపోజిషన్ ఇన్ అథ్లెటిక్స్. అంటే అథ్లెటిక్స్ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి ఆ బాడీ యొక్క కూర్పు ఏ రకంగా ఉండాలి అన్నది కూడా అంచనా వేస్తుంది అనమాట. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, దిస్ హ్యాస్ బీన్ షోన్ టు ఆప్టిమైజ్ ది కాంపిటేటివ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ అథ్లెటిక్స్ అండ్ టు హెల్ప్ ఐడెంటిఫై ది అండర్లయింగ్ మెడికల్ ప్రాబ్లమ్స్ సచ్ యాజ్ ఈటింగ్ డిజార్డర్స్. అంటే ఒక అథ్లెటిక్స్ అంటే కాంపిటేటివ్ పెర్ఫార్మెన్స్ చేయడానికి, అంటే సమర్థవంతమైన పోటీ ప్రదర్శన చెయ్యాలంటే అతని యొక్క ఈటింగ్ డిజార్డర్లు కూడా కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేసినప్పుడు ఆ పర్టికులర్ అథ్లెటిక్ అనేది కాంపిటేటివ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలడు. ఫర్ ఎగ్జాంపుల్ సింధు చూడండి, పివి సింధు ఎంత బాగా పెర్ఫార్మ్ చేసింది ఒక 10 years పాటు. అదే బాడీని మెయింటైన్ చేసి కాంపిటేటివ్ పెర్ఫార్మెన్స్ చేసి ఏషియన్ లో గోల్డ్ మెడల్, ఒలింపిక్స్ లో బ్రాంజ్ సంపాదించింది. ఆ రకంగా ఉండాలి. ఒకసారి గోల్డ్ మెడల్ సంపాదించి నువ్వు ఈటింగ్ డిజార్డర్స్ ద్వారా అబ్నార్మల్ గా ఫ్యాట్ అయినా ప్రయోజనం లేదు అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, anthropometry driven fitness program in athletics have been shown to improve cardio respiratory fitness and strength. అంటే కరెక్ట్ అయిన ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్ ద్వారా నువ్వు ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే ఆ పర్టికులర్ అథ్లెటిక్స్ యొక్క కార్డియో రెస్పిరేటరీ ఫిట్నెస్ అంటే గుండె సంబంధించిన రెస్పిరేటరీ వ్యవస్థ యొక్క ఫిట్నెస్ కూడా పెరుగుతుంది, దాని బలం కూడా పెరుగుతుంది అని అంటున్నాడు. Coming to the next point, anthropometric measurement also used to access the nutritional status in pregnant women and to access the పర్టెన్స్ విత్ ఒబేసిటీ. అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ లో ఉండే పౌష్టికాహారమైన స్థితి కూడా ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్ అన్నది ఇవాల్యుయేట్ చేస్తుంది. తద్వారా ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క ఒబేసిటీ ఎంతవరకు సంబంధిత ఒబేసిటీ కూడా
ఈ ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్ అన్నది అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. చూడండి, ప్రెగ్నెంట్ ఉమెన్స్ మాట మాటికి ఐస్ క్రీమ్స్, జంక్ ఫుడ్స్ అవన్నీ తినేస్తూ ఉంటారు. అవి ఎక్కువ తినకూడదు. పౌష్టికాహారం ఫుడ్డే తిని ఆ బేబీకి కరెక్ట్ ఫీడ్ మాత్రమే ఇవ్వాలి. వాళ్ళు అన్ఈవెన్ గా ఫుడ్ అలాంటివి తిన్నారనుకోండి, ఆ ఎఫెక్ట్ ఆ లేడీస్ మీద పడుతుంది, ఆ పుట్టే బేబీ మీద కూడా పడుతుంది. సో బీ కేర్ఫుల్. కమింగ్ టు ది ఇది ఎక్విప్మెంట్. కమింగ్ టు ది లాస్ట్ ఎక్విప్మెంట్ ఏంటి చూడండి. ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్ కొలవడానికి కొన్ని ఎక్విప్మెంట్లు వాడతారు ఆ పర్టికులర్ క్లినిషియన్స్. ఏంటి ఆ ఎక్విప్మెంట్స్ అన్నది? Reliable and reproducible measurements are required to obtain a meaningful data from the anthropometric measurement. Reproducible measurements అంటే పునరావృతి సంబంధించిన కొలమానాలు కంపల్సరిగా చెయ్యాలి. As such, clinicians should ensure the use of well calibrated quality equipments that is checked regularly ఫర్ అక్యురసీ. అంటే ఈ పర్టికులర్ ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్ చేసేటప్పుడు క్లినిషియన్స్ అంటే డాక్టర్స్ వెల్ క్యాలిబ్రేటెడ్ క్వాలిటీ ఎక్విప్మెంట్స్ అంటే మంచిగా గణాంకం చేసిన క్వాలిటీ ఎక్విప్మెంట్స్ మీద వాడాలి. వాటి యొక్క నాణ్యత అన్నది, యాక్యురసీ అన్నది ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి అని అంటున్నాడు. సో ఏంటో పర్టికులర్ ఎక్విప్మెంట్స్? ద టిపికల్ ఎక్విప్మెంట్ లిస్ట్ రిక్వైర్డ్ టు అబ్టైన్ ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్ ఇన్క్లూడ్స్. అంటే కొన్ని ఎక్విప్మెంట్స్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్ చెక్ చేయడానికి కొన్ని ఎక్విప్మెంట్స్ ఏంటి? వైట్ స్కేల్, తర్వాత క్యాలిబ్రేషన్ వైట్స్. క్యాలిబ్రేషన్ వైట్స్ అంటే ఏంటండి? క్యాలిబ్రేషన్ అంటే క్రమాంకం చేసిన బరువులట్ట. తర్వాత స్టిడియోమీటర్. స్టిడియోమీటర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ హైట్. స్టిడియోమీటర్ ని ఇట్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్ హైట్ మెజర్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. క్యాలిబ్రేషన్ వైట్స్ అంటే మంచిగా క్రమాంకం చేయబడిన బరువులట ఇవి. తర్వాత నీ క్యాలిపర్. నీ క్యాలిపర్ అంటే అరికాలను కొలిచే క్యాలిపర్. స్కిన్ ఫోల్డ్ క్యాలిపర్. స్కిన్ ఫోల్డ్ క్యాలిపర్ అంటే చర్మం మడత పెట్టినప్పుడు కొలిచే క్యాలిపర్. నాన్ స్ట్రెచబుల్ టేప్ మెజర్. తర్వాత ఇన్ఫాంట్ మీటర్ టు మెజర్ ది రికంబరెంట్ లెంత్. ఇన్ఫాంట్ మీటర్ అంటే చూడండి, చిన్న పిల్లల్ని, అప్పుడే పుట్టిన పిల్లల్ని, పసిపిల్లల్ని కొలిచే మెజర్మెంట్ కొలిచే ఒక సాధనాన్ని ఇన్ఫాంట్ మీటర్ అని అంటారు. దీని ద్వారా రికంబరెంట్ లెంత్ అంటే లెంత్ ని మృదువుగా కొలవచ్చు అని. మళ్ళీ చెప్తున్నాను, టిపికల్ ఎక్విప్మెంట్స్ లిస్ట్ రిక్వైర్డ్ టు అబ్టైన్ ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్. అంటే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాడతారు ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్ చేయడానికి. అవి వైట్ స్కేల్, క్యాలిబ్రేషన్ వైట్స్, స్టిడియోమీటర్ ఇది హైట్స్ ను కొలవడానికి ఉపయోగిస్తారు. నీ క్యాలిపర్ అంటే అరికాల్ని కొలిచే క్యాలిపర్ అంటే ఇది. స్కిన్ ఫోల్డ్ క్యాలిపర్ అంటే చర్మం మడత పెట్టినప్పుడు కొలుస్తారట ఈ క్యాలిపర్ తోటి. నాన్ స్ట్రెచబుల్ టేప్ మెజర్స్. తర్వాత ఇన్ఫాంట్ మీటర్ టు మెజర్ ది రికంబెంట్ లెంత్. సో ఇవి దీంతో టాపిక్ అయ్యింది. ఇంకేదైనా మీరు అడిషనల్ పాయింట్స్ ఉంటే రాసుకోవచ్చు. ఈ పాయింట్స్ బాగాలేవు అనుకుంటే మీరు వేరే ఇంటర్నెట్ ద్వారా అయినా చెక్ చేసుకోవచ్చు, లేకపోతే వేరే చాట్ జీపీటీ సోర్స్ ద్వారా అయినా మీరు చెక్ చేసుకొని ఆ పాయింట్స్ అయినా రాయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్ అన్నది పిల్లలు, పెద్దలు, ప్రెగ్నెంట్ ఉమెన్ యాజ్ వెల్ యాజ్ అథ్లెటిక్స్ యొక్క బాడీ మెజర్మెంట్స్ చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్ లో హెడ్ సర్కంఫరెన్స్, మిడిల్ అప్పర్ ఆర్మ్ సర్కంఫరెన్స్, వెస్ట్ సర్కంఫరెన్స్, హిప్ సర్కంఫరెన్స్, కైఫ్ సర్కంఫరెన్స్ ఉంటుంది. ఈ పాయింట్ చెప్పాను కదా, ఇది ది కోర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్ ఆర్ హైట్, వెయిట్, హెడ్ సర్కంఫరెన్స్, బాడీ మాస్ ఇండెక్స్, బాడీ సర్కంఫరెన్స్ టు యాక్సెస్ ఎడిపోసిటీ. ఎడిపోసిటీ అంటే ఏంటి? కొవ్వు. కొవ్వు ఎంత ఉందో అంచనా వేయడానికి. వెస్ట్ దగ్గర, హిప్ దగ్గర, లిమ్స్ దగ్గర అండ్ స్కిన్ ఫోల్డ్ థిక్నెస్ దగ్గర అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఒకసారి IS 107 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామా, లేకపోతే ఇదే టాపిక్ ఇంకోసారి రిపీట్ చేయమంటారా?
Yes, this is an important topic. This particular question is asked in 2 times in previous paper. నేను చెప్పినవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నేను అనాథరైజ్డ్ క్వశ్చన్స్ ఏం చెప్పను. రైట్. సరే 107 ఇంపార్టెంట్ లోకి వెళ్తున్నాను చూడండి. 107 ఇంపార్టెంట్ లోకి వెళ్తున్నాను చూడండి. అందాక ఇది బ్రీఫ్ గా చూడండి. ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్ అంటే బాడీ మెజర్మెంట్స్. ఈ పాయింట్స్ అన్ని ఇచ్చాను. చక్కగా ఈ పాయింట్స్ అన్ని చదివి అర్థం చేసుకుని ఎగ్జామ్ లో రాసేయండి. జస్ట్ యూ విల్ గెట్ ది 80% ఆఫ్ మార్క్స్. నౌ ఓకే, కమింగ్ టు ది IS 107. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి IS 107, రేపటి నుంచి IS 107 స్టార్ట్ చేస్తాను. రైట్, అందరికీ షేర్ అయిందండి? ఎస్ సార్, ఎస్ సార్. మీకు ఆల్రెడీ IS 107 వేరే సార్ చెప్పినట్టున్నారు. ఏ క్వశ్చన్స్ చెప్పారో నాకు చెప్పాలి మీరు ఇందులో. IS 107 వేరే సార్ చెప్పారు కదా. సేఫ్టీ ఇన్ కెమికల్ ఇండస్ట్రీ, సేఫ్టీ ఇన్ కెమికల్ అండ్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీ ఇస్ నథింగ్ బట్ IS 107. ఇందులో ఫైర్ ఇంజనీరింగ్ రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి, సేఫ్టీ ఇన్ కెమికల్ ఇండస్ట్రీస్ ఉంటాయి, సేఫ్టీ ఇన్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ ఉంటాయి. సో చూడండి, వాట్ ఆర్ ది ప్రికాషన్స్ టు బి టేకెన్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ హజార్డస్ వేస్ట్. సారీ, హజార్డస్ వేస్ట్ కదా, హజార్డస్ కెమికల్స్. హజార్డస్ వేస్ట్ అన్నది ఇక్కడ, హజార్డస్ వేస్ట్ అన్న కెమికల్స్ అన్న ఒకటే. ఓకే, చూడండి, వాట్ ఆర్ ది ప్రికాషన్స్ టు బి టేకెన్. ఇది వెరీ ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్స్. వాట్ ఆర్ ది ప్రికాషన్స్ టు బి టేకెన్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ కెమికల్స్, హజార్డస్ కెమికల్స్ ఆర్ హజార్డస్ వేస్ట్. హజార్డస్ వేస్ట్, సాలిడ్ వేస్ట్ అని 105 లో అడుగుతాడు. హజార్డస్ కెమికల్స్ అని 107 లో అడుగుతాడు. హజార్డస్ కెమికల్స్ అంటే ఇట్ మే బి ఫ్లామబుల్ కెమికల్స్, ఇట్ మే బి రియాక్టివ్ కెమికల్స్, ఇట్ మే బి టాక్సిక్ కెమికల్స్. వాటి యొక్క ట్రాన్స్పోర్టేషన్ రూల్స్ ఏంటి. తర్వాత రెండోది, ఎక్స్ప్లెయిన్ ది కలర్ కోడింగ్ ఆఫ్ ది పైప్ లైన్. ఇది ఆయిల్ అండ్ గ్యాస్ సేఫ్టీలో ఇంపార్టెంట్. ఈ కలర్ కోడింగ్ గురించి చెప్తాను. తర్వాత లిస్ట్ అవుట్ ది కంటెంట్స్ ఇన్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్. దీని ఆన్సర్ చెప్పండి. మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ లో టోటల్ ఎన్ని సెక్షన్స్ ఉంటాయి? హౌ మెనీ సెక్షన్స్ ఆర్ దేర్ ఇన్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్? వెరీ గుడ్, 16. ఎవరు ఒకళ్ళే ఆన్సర్ ఇస్తున్నారు. తర్వాత వాట్ ఆర్ ది మెయిన్ ఫైర్ మెయిన్ స్టాండర్డ్ సిస్టమ్స్ అండ్ కాంపోనెంట్స్. ఫైర్ మెయిన్ స్టాండర్డ్స్ అంటే ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ ఆర్ ఫైర్ హైడ్రెంట్ ఎక్విప్మెంట్స్ ని ఫైర్ మెయిన్ స్టాండర్డ్స్ అండ్ సిస్టమ్ ఎక్విప్మెంట్స్ అని అంటారు. ఈ టాపిక్ మీకు చెప్పినట్లేదు. తర్వాత ఎక్స్ప్లెయిన్ ది డిఫరెంట్ వర్క్ పర్మిట్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. పర్మిట్ లో రకాలు ఉంటాయి కదా, హాట్ వర్క్ పర్మిట్, కోల్డ్ వర్క్ పర్మిట్, కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ పర్మిట్, వర్కింగ్ ఎట్ హైట్, ఆ తర్వాత వెహికల్ ఎంటరింగ్ ఇంటు ది ప్రాసెసింగ్ ఏరియా, ఎలక్ట్రికల్ వర్క్ పర్మిట్, ఎక్స్కవేషన్ వర్క్ పర్మిట్. దాని గురించి రాయాలి. నెక్స్ట్, వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫైర్ ఎక్స్టెండిషన్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫైర్ ఎక్స్టెండిషర్స్ ఇందులో రాయాలి. వాటర్ టైప్ ఫైర్ ఎక్స్టెండిషర్, ఫోమ్ టైప్ ఫైర్ ఎక్స్టెండిషర్, తర్వాత ఇంకా రకాలు ఉంటాయి కదా చాలా.
మన CO2 గ్యాస్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ యాజ్ వెల్ యాజ్ హాలోజన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, అవన్నీ వాటి గురించి రాయాలి. తర్వాత వాట్ ఆర్ ది స్టాండర్డ్స్ కాంపోనెంట్ ఆఫ్ ఫైర్ వెదర్ ఇండెక్స్, ఈ టాపిక్ చెప్తాను నేను. తర్వాత వాట్ ఆర్ ది యూనిట్ ఆపరేషన్ అండ్ యూనిట్ ప్రాసెస్ అండ్ వాట్ ఆర్ ది ప్రికాషన్స్ టు బి టేకెన్ ఫర్ స్టోరింగ్ పెస్టిసైడ్స్. ఇవి రెండు సపరేట్ క్వశ్చన్స్. ఒకటి 358లో, ఒకటి 340లో ఉంది. చదువుకోండి, ఈజీగానే ఉంటుంది. తర్వాత లిస్ట్ అవుట్ జనరల్ ప్రికాషన్స్ టు బి టేకెన్ ఫర్ క్యాబినెట్ అండ్ షెల్ఫ్ స్టోరేజ్ ఆఫ్ కెమికల్స్. హజార్డస్ కెమికల్స్ ని క్యాబినెట్ లోని షెల్ఫ్స్ లో స్టోరేజ్ చేస్తారు కదా, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ టాపిక్ నేను చెప్తాను. తర్వాత రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ మనకి UN క్లాసిఫికేషన్స్ ఆఫ్ హజార్డస్ గుడ్స్. UN అంటే యునైటెడ్ నేషనల్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ హజార్డస్ గుడ్స్. ఇది మొత్తం 9 రకాల కింద వర్గీకరించారు. ఇది నేను చెప్తాను టాపిక్ లో. నెక్స్ట్ డిఫైన్ ది హజార్డస్ ప్రాసెస్ యాజ్ పర్ ఫ్యాక్టరీస్ యాక్ట్ అండ్ లిస్ట్ 10 కెమికల్స్ కవర్డ్ అండర్ ది షెడ్యూల్. అంటే షెడ్యూల్ 1 లో పేర్కొన్న 10 హజార్డస్ కెమికల్స్ ఏంటో రాయాలి. తర్వాత హజార్డస్ ప్రాసెస్, ప్రమాదకరమైన ప్రక్రియ అంటే ఏంటో రాయాలి. తర్వాత వాట్ ఆర్ ది ప్రికాషన్స్ టు బి టేకెన్ ఫర్ స్టోరేజ్ ఆఫ్ కంప్రెస్డ్ గ్యాస్ సిలిండర్స్. ఇది ఆల్రెడీ IS 105లో చెప్పాను. కంప్రెస్డ్ గ్యాస్ సిలిండర్ సేఫ్టీ రూల్స్ అని అవి రాసేయండి. ఓకే, అంటే ఏ రకంగా సేఫ్ స్టోరేజ్ చేయాలి, ఏ రకంగా హ్యాండిల్ చేయాలి, అవన్నీ ఉంటాయి. ఇది PPTలో ఉంది. తర్వాత ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫైర్ డిటెక్షన్ అండ్ ఫైర్ అలారం సిస్టమ్. ఇది కూడా PPTలో ఉంది. తర్వాత ఇది మన బుక్ లో లేవు ఈ రెండు క్వశ్చన్స్, నేను PPT తయారు చేశాను. వాట్ ఆర్ ది 4 మేజర్ టైప్స్ ఆఫ్ టాక్సిక్ సబ్స్టెన్స్ అండ్ వాట్ ఈస్ ద డిస్పర్షన్ మాడ్యులిన్. ఇది కూడా PPTలో ఉంది. మనకు టాక్సిక్ సబ్స్టెన్స్, టాక్సిన్స్, టైప్స్ ఆఫ్ టాక్సిన్స్ గురించి చెప్తాం. తర్వాత వాట్ ఆర్ ది సేఫ్టీ ప్రికాషన్స్ అండ్ ప్రివెంటివ్ మెజర్స్ ఆఫ్ కెమికల్ ప్లాంట్ ఎక్స్ప్లోజన్స్. ఇది కూడా PPTలో ఉంది. తర్వాత ఎక్స్ప్లెయిన్ పైప్ లైన్ కెమికల్ స్పిల్ కంట్రోల్ ప్రొసీజర్. ఇది కూడా PPTలో ఉంది. తర్వాత వాట్ ఈజ్ మెంట్ బై ఫైర్ ఎక్స్ప్లోజన్ అండ్ స్టేట్ ఇట్స్ ఎఫెక్ట్. ఇది పేజ్ నెంబర్ 383లో ఉంది. ఫైర్ ఎక్స్ప్లోజన్స్ అంటే అగ్ని కదలిక యొక్క ప్రేల్యూడ్. తర్వాత ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫైర్ ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్. ఇది పేజ్ నెంబర్ 380లో ఉంది, లేకపోతే నా PPTలో ఉంది, ఏదైనా రాయొచ్చు. తర్వాత ఎక్స్ప్లెయిన్ స్టార్ట్అప్ అండ్ షట్ డౌన్ ప్రొసీజర్స్ ఆఫ్ కెమికల్ ప్లాంట్స్. ఈ 19 క్వశ్చన్స్ లో ఎన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేశారు ఆ సార్? కెమికల్ సేఫ్టీ అనేది చాలా రోజులు చెప్పారు కదా, ఆ కెమికల్ సేఫ్టీ గురించి ఏ టాపిక్స్ రిఫర్ చేశారు ఇందులో? నాకు తెలిసి మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ రిఫర్ చేసి ఉంటారా? స్పిల్ కంట్రోల్ ప్రొసీజర్ గురించి చెప్పారా? సరే, ఇవన్నీ మనం రిఫర్ చేద్దాం, ఓకేనా? మనకి క్వశ్చన్స్ అన్ని రిఫర్ చేద్దాం. మనకి ఇంకా చెప్పారట. ఓకే, అయితే నేను స్కిప్ చేయనా, ఈ టాపిక్స్ అన్ని చెప్పనా? సరేలేండి, చెప్దాంలేండి. రైట్, తర్వాత ఓకే చెప్దాంలేండి. ఇది ఒక మనకి తక్కువ అవుతుంది, ఒక 20 days లో కంప్లీట్ చేసేస్తాం. కమింగ్ టు ది, ఇదిగోండి ఇవి PPTలు. ఈ PPTలో లేనివి, మన బుక్ లో లేనివన్నీ PPTలో చెప్తాను. ఓకే రైట్, కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్ బిలో 3 మార్కుల క్వశ్చన్స్. ఇవి 24 ఇచ్చాను, ఇవి జాగ్రత్తగా చదవండి. స్టేట్ ది క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఫైర్. ఫైర్ క్లాసిఫికేషన్ క్లాస్ A, క్లాస్ B, క్లాస్ C, క్లాస్ D, క్లాస్ E, క్లాస్ K, అంతే. తర్వాత డిఫైన్, డిఫ్లరేషన్ అండ్ డిటనేషన్, అది చెప్తాను. ఇది ఫండమెంటల్స్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్ లో ఇది ఉంటుంది. తర్వాత లిస్ట్ అవుట్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్. ప్రేలుడ్ స్వభావం గల మెటీరియల్స్ యొక్క వర్గీకరణ ఏంటి. తర్వాత వాట్ ఈస్ ద జోనింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జోనింగ్. ఇది 10 మార్క్స్ క్వశ్చన్ కింద రావడం కూడా ఆస్కారం ఉంది, ఇంపార్టెంట్. తర్వాత వాట్ ఆర్ ది ప్రొటెక్టివ్ ప్రికాషన్స్, వాట్ ఆర్ ది ప్రొటెక్టివ్ ప్రికాషన్స్ ఫర్ టాక్సిక్ మెటీరియల్.
టాక్సిక్ మెటీరియల్స్ ని ఎక్స్పోజ్ అవ్వకుండా మనకి ఏ రకమైన ప్రికాషన్స్ తీసుకోవాలి. వాట్ ఈస్ ద కంబస్టిబుల్ డస్ట్? మండే స్వభావం గల బూడిదంటే ఏంటి? వాట్ ఈజ్ మెంట్ బై ఆటో ఇగ్నిషన్ టెంపరేచర్? ఇవన్నీ ఫండమెంటల్స్ ఆఫ్ ఫైర్స్ లో వస్తాయి. వాట్ ఈస్ ద టాక్సిన్స్ అండ్ లిస్ట్ అవుట్ ది టైప్స్ ఆఫ్ టాక్సిన్స్? ఇది ఇంపార్టెంట్. అంటే విషపూరితమైన కెమికల్స్ అంటే ఏంటి, వాటి కేటగిరీ అంటే ఏంటి? వాట్ ఈస్ ద అన్ఫైర్డ్ అండ్ ఫైర్డ్ ప్రెషర్ వెసల్? తర్వాత వాట్ ఈస్ ద ఫైర్ టెట్రాహెడన్? తర్వాత వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్? తర్వాత రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ ఫైర్, డవ్ ఫైర్ ఇండెక్స్, ఫైర్ వెదర్ ఇండెక్స్ లో ఇవన్నీ ఉంటాయి మనకి. తర్వాత నేమ్ 4 ఇన్స్పెక్షన్ టెక్నిక్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ వన్ ఆఫ్ దెమ్ ఇన్ బ్రీఫ్. తర్వాత లిస్ట్ అవుట్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డ్రై కెమికల్ పౌడర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ యొక్క డ్రై కెమికల్ పౌడర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ యొక్క లక్షణాలు ఏంటి? తర్వాత డిఫైన్ ది కరోజన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది టైప్స్ ఆఫ్ కరోజన్, ఇది పీపీటీలో ఉంది. తర్వాత డిఫైన్ టాక్సిసిటీ ఇండెక్స్, ఇది కూడా పీపీటీలో ఉంది. హౌ టు రికగ్నైజ్ ఏ పైప్ లైన్ స్పిల్, ఇది కూడా పీపీటీలో ఉంది. తర్వాత వాట్ ఈస్ ద ఫైర్ ఎక్స్ప్లోజన్? తర్వాత వాట్ ఆర్ ది ప్రికాషన్స్ అండ్ సేఫ్టీ మెజర్స్ యూజ్డ్ ఇన్ ఫెర్టిలైజర్ ఇండస్ట్రీస్, ఇది కూడా 10 మార్క్స్ క్వశ్చన్ కింద రావడానికి ఆస్కారం ఉంది. దయచేసి ఇవన్నీ స్క్రీన్ షాట్లు తీసుకోండి. వాట్ ఆర్ ది క్రిటీరియా ఫర్ సిట్టింగ్ లేఅవుట్ ఆఫ్ ది కెమికల్ అండ్ పెట్రోకెమికల్ ప్లాంట్స్, ఇది కూడా పీపీటీ. ఇన్ వాట్ ఏరియాస్ కెమికల్ ప్లాంట్ హజార్డ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్? తర్వాత డిఫైన్ టర్మ్ ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ అండ్ డిస్పర్షన్ ఇన్ ఫైర్ ఎక్స్ప్లోజన్. తర్వాత లిస్ట్ అవుట్ ది మోడ్ ఆఫ్ ఫెయిల్యూర్ దట్ కెన్ బి కన్సిడర్డ్ ఇన్ ప్రెషర్ వెసల్. ప్రెషర్ వెసల్స్ ఏ రకంగా ఫైర్ అవుతాయి? వేర్ అండ్ టేర్ ద్వారా, ఎక్సెసివ్ ప్రెషర్ ద్వారా అని కొన్ని పాయింట్స్ ఉంటాయి. హౌ కెన్ యూ ప్రివెంట్ ఎరోజన్? కరోజన్ ఏ రకంగా కంట్రోల్ చేస్తాం? ఇవి దయచేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదిగోండి లాస్ట్ ఇది కదా మనకి ఎక్స్ప్లెయిన్ స్టార్ట్అప్ అండ్ షట్ డౌన్ ప్రొసీజర్ ఫర్ కెమికల్ ప్లాంట్, ఇది కూడా పీపీటీలో ఉంది. ఈ పాయింట్స్ అన్ని చెప్తాను మీకు. ఇది కాకుండా ఎక్స్ట్రా టాపిక్స్ కూడా చెప్తాను, అన్ని ఫాలో అవ్వండి. ఓకేనా? ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ స్క్రీన్ షాట్లు తీసుకోండి. ఈ క్వశ్చన్స్ చదువుకుంటే మనం 40 to 50 మార్క్స్ 80కి మేము అష్యూరెన్స్ ఇవ్వగలం. ఓకే, Repeated questions will come in examination, sir. మేబీ రావడానికి స్కోప్ ఉన్నాయండి. ఇవి లాస్ట్ 10 years బట్టి సెట్ చేసిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫార్మాట్. మనకి ఎస్ఏ క్వశ్చన్స్ 4 వరకు రావడానికి స్కోప్ ఉంది. కంపేర్ టు 3 మార్క్స్ క్వశ్చన్స్ 5 to 6, అంటే 10 రాయాలి కదా, 10లో 6 క్వశ్చన్స్ వరకు రావడానికి స్కోప్ ఉంది. సో మీరు ఇవి నాలెడ్జ్ తోటి రాసేవచ్చు, మీరు ఏం భయపడకండి. ఒకటి ఏంటంటే మనకి బుక్లెట్ నిండాలి ఇక్కడ కంపల్సరీగా. దానికి రిలేటెడ్ ఏది మనకి పాయింట్ దొరికినా ఎగ్జామ్లో రాయడానికి ట్రై చేయండి. ఏ క్వశ్చన్ వదలొద్దు, అన్ని క్వశ్చన్స్ రాయడానికి ట్రై చేయండి. ఓకే, మరి లాస్ట్ ఇయర్ ఊరికే మాకు 96% రిజల్ట్ వచ్చిందా? అది గుర్తుపెట్టుకోండి. ఏదో జనరల్గా ఆ 10 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీగా 5 అటెంప్ట్ చేసేటట్టు ఉండాలి. 3 మార్క్స్ క్వశ్చన్స్ 10కి 10 అటెంప్ట్ చేసేటట్టు ఉండాలి. దాని రిలేటెడ్ ఏదో రాయడానికి ట్రై చేయండి. ఓకే, రైట్ అండి. నెక్స్ట్ రేపు IS 107 స్టార్ట్ చేస్తాను, ఎల్లుండ. గుడ్ నైట్ ఎవ్రీవన్.